హాయ్ అండి, అందరికీ నమస్తే. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో వచ్చేసి గోరింటాకు అండి. అది కూడా ఆకు లేకుండా విక్స్తో గోరింటాకు తయారు చేస్తున్నానండి. నేనైతే ఇది ఒక యూట్యూబ్ ఛానల్లో చూసానండి. చాలా ఎర్రగా పట్టింది, చాలా వ్యూస్ వచ్చున్నాయి ఫ్రెండ్స్. అయితే ఇది ఎలా పండుతుందా ఏంటా ఒకసారి మనం కూడా ట్రై చేద్దాం కదా అని చెప్పేసి నేను ట్రై చేస్తున్నాను అనమాట. ఇదిగోండి, వాళ్ళైతే ముందు ఏం చెప్పారంటే కొంచెం డికాషన్ మరగబెట్టుకోమని చెప్పారు. నేనైతే ఒక గ్లాసు నీటిలో ఒక చెంచాడు టీ పొడి, చెంచాడు పంచదార వేసానండి. అదిగోండి వేస్తున్నాను. ఒక 4-5 లవంగాలు వేయమన్నారు ఫ్రెండ్స్, అవి కూడా వేసాను అన్నమాట. చాలా రోజుల నుంచి మీరు నన్ను ఒక విషయం అడుగుతున్నారు, అక్క మీరు మూవీస్లో యాక్ట్ చేశానన్నారు కదా, అది ఎప్పుడు రిలీజ్ అవుతాయి అనేసి. అయితే ఈరోజే పోస్టర్ రిలీజ్ అయ్యిందండి. అది ఏంటంటే ఒకటి ఎస్పీడి, ఒకటి వివక్ష, ఈ రెండు నేను నా యూట్యూబ్ ఛానల్లో పోస్టర్స్ పెట్టాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. డికాషన్ అయితే మరిగిపోయిందండి. నేనైతే వడపోసేసుకున్నాను. ఇదిగోండి, వడపోసేసుకున్న తర్వాత అందులో గోరింటాకు పౌడరు కలుపుకోమని చెప్పారండి. నేనైతే బయట నుంచి ప్యాకెట్ తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. అదిగోండి, ఆ డికాషన్కి సరిపడా చక్కగా అంటే మనకి గోరింటాకు పెట్టుకోవడానికి వీలుగా ఉండేలాగా నేను గోరింటాకు పౌడర్ వేసి కలుపుకున్నాను అనమాట. బాగా మిక్స్ చేసుకుని తర్వాత అందులో ఒక హాఫ్ చెక్క నిమ్మరసం వేయమని చెప్పారండి. నేనైతే పిక్కలు అవి తీసేసి లెమన్ జ్యూస్ వేసుకున్నానండి. తర్వాత కొంచెం విక్స్ వేసి బాగా కలుపుకోమని చెప్పారు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, బాగా కలిపేసి 4-5 గంటలు ఏదైనా మూత పెట్టేసి పక్కన పెట్టమని చెప్పారు. లేదా కవర్ తోటైనా సరే కవర్ చేసుకోమన్నారు. నేనైతే కవర్ చేసి పక్కన పెట్టానండి. ఇంకో విషయం ఏంటంటే, అంటే మూవీస్ కోసం చెప్తున్నాను ఫ్రెండ్స్. ఎస్పీడి అయితే థియేటర్లో రిలీజ్ అవుతుందండి. వివక్ష మాత్రం ఓటీటీలో రిలీజ్ అవుతుంది. రిలీజ్ డేట్స్ అయితే నేను చెప్తాను ఫ్రెండ్స్. మీరు తప్పకుండా చూసి నా యాక్టింగ్ ఎలాగుందో చెప్పాలి, ఓకేనా? ఇదిగోండి, కవర్తో కవర్ చేసి పక్కన పెట్టేసిన తర్వాత 4-5 గంటలు అయిపోయి, ఇదిగోండి ఎవరికి పెట్టాలా ఏం చేయాలా అని చెప్పేసి ఆలోచిస్తున్నానండి. ఈలోగా మా పాప కాలేజీ నుంచి రానే వచ్చేసింది. ఇదిగోండి, తనకైతే చక్కగా మామూలుగా ఓల్డ్ ఫ్యాషన్లో పెట్టానన్నమాట. నాకైతే ఇలా గోరింటాకు పెట్టడం అయితే చాలా సంతోషంగా అనిపించిందండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కోన్స్ వచ్చిన తర్వాత వాళ్ళే ఏవో డిజైన్స్ వేసేసుకుంటున్నారు. ఎప్పుడో పిల్లలు చిన్నప్పుడైతే ఆకు రుబ్బేసి ఆషాఢంలో పెట్టేదాన్నండి. ఈ మధ్యకాలంలో అయితే వాళ్ళకి నేను పెట్టలేదు. అయితే ఎలా పెట్టాలి ఏంటి అని అడిగితే, నీకు ఎలా నచ్చితే అలా పెట్టమ్మా అంది నా కూతురు. అదిగోండి, మా అమ్మ మాకు చిన్నప్పుడు ఎలా పెట్టేదో అలా పెట్టానన్నమాట. చందమామ, చుక్కులు, మళ్ళీ దాని చుట్టూ గట్టు అలా అన్నమాట. రెండో చేతికి మాత్రం కాస్త సింపుల్గా పెట్టానండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా మెత్తగా అనిపించిందండి. మంచి స్మెల్ కూడా వచ్చింది. విక్స్ కలపడం వల్ల ఏమో నాకు తెలీదు. అదైతే ఒక కవర్లో వేసుకుని మనం కోన్లో కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట. ఇదిగోండి, రెండో చేతికి అయితే మాత్రం చందమామ చుట్టూ పొడవు బొట్లు పెట్టానండి. వేళ్ళకి ఉంగరాల్లా పెట్టానన్నమాట. అసలు నాకు ఏమనిపించిందంటే, తొందరగా పండితే బాగున్ను, అంటే గోరింటాకు ఎండిపోతే బాగున్ను, ఎలా పండుతుందో చూద్దాము అని అనిపించిందండి. నేను ఈ వీడియో కూడా ఎందుకంటే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించిందండి. ఎలా పండుతుందో చూడాలని మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి, గోరింటాకు పెట్టడం అయితే అయిపోయింది. మా ఊర్లో అయితే వినాయక సంబరాలు నిన్నటి నుంచి స్టార్ట్ అయిపోయాయండి. అస్సలకి సందడిగా ఉంది. అందుకని చెప్పేసి నేను లైవ్ కూడా చేయట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే సాంగ్స్ అవి వినిపిస్తున్నాయని చెప్పేసి. ఇదిగోండి, రెండో చేయి కూడా పూర్తి అయిపోయింది. ఎండిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇలా పెట్టానన్నమాట రెండు చేతులకిను. బాగుంది కదా, చూడడానికి బాగా అనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, గోరింటాకు అయితే ఎండిపోయింది. ఇంకా తీసి చూద్దాము ఎలా పండిందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి,
సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి పెద్దగా ఎర్రగా అయితే పండలేదు కానీ మ్యాక్సిమం పండింది. నేనైతే ఇంకోసారి ట్రై చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఫస్ట్ టైం కదా ఇలా వచ్చింది, నెక్స్ట్ టైం అయితే ఇంకా బాగా పండుతుందేమో అనిపిస్తుందండి. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.